ఇక థర్డ్ టాపిక్ చూసుకున్నట్లయితే జంట నగరంలో పెరిగినటువంటి ఆర్టీసీ ఛార్జీలపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి అసెంబ్లీ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్ ప్రయాణికులతో మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. రేవంత్ సర్కారు ఛార్జీలు పెంచి సామాన్యులపై పెను భారం మోపిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. మార్పు అంటే సామాన్య ప్రజలపై అధిక భారం మోపడమేనా అని నిలదీశారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగానూ ఆర్టీసీ ఛార్జీల మోత మోగించేందుకు సిద్ధమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాత అన్ని బస్సుల ఛార్జీలను పెంచేందుకు ఆర్టీసీ యాజమాన్యం సమాయత్తమవుతున్నట్టు తెలుస్తోంది. ఎంత పెంచితే సంస్థకు లాభదాయకంగా ఉంటుంది, అలా పెంచడం వల్ల వచ్చే నిరసనలపై నివేదికను కూడా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు. ఉదయ్ చెప్పండి. సురేష్, సామాన్య ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ అటు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఇప్పటికే ఆర్టీసీ ఛార్జీల పెంపు నేపథ్యంలో కూడా ఉదయం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి అసెంబ్లీ వరకు కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ ప్రయాణికులను అడిగి కూడా ఈ ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపుల గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే ఆర్టీసీ బస్సులో కూడా ఒక ప్రయాణికుడు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదేంది, గతంలో నేను వెళ్లే రోడ్లో కొంత ఛార్జీ ఉండేది, ఇప్పుడు 10 రూపాయలు పెంచి మాపై భారం మోపడం ఏంటని చెప్పేసి వారు కొంత ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఆర్టీసీ బస్సులలో విద్యార్థులకు అటు నిత్యం వెళ్లే వారికి కూడా బస్ పాస్ ఛార్జీల పెంపు నేపథ్యంలో కూడా మరోసారి సామాన్య ప్రజలపై పెనుభారం మోపిందని కూడా మనం చెప్తా ఉన్నాం. ఎందుకంటే సాధారణ ప్రజలు నిత్యం ప్రయాణించే బస్సులో కూడా ఆర్టీసీ ఛార్జీలు పెంచడం ఏంటని చెప్పేసి వారు ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అనేక రంగాల్లో, అన్ని రంగాల్లో కూడా అధిక భారం మోపుతూ సామాన్య ప్రజలను కూడా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి కూడా ఆ సామాన్య ప్రజలకు కొంత ఇబ్బంది కలిగించే ప్రయత్నం కూడా చేసిందని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బస్సులో ప్రయాణిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బస్ ఛార్జీలు పెంపై కూడా ప్రయాణికులను అడిగి తెలుసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సామాన్య ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ ఉంటుంది. ప్రతి రంగంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్య ప్రజలపై అధిక భారం మోపుతుందని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఆర్టీసీ బస్ ఛార్జీలు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే తగ్గించాలని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ సాధారణ బస్ ఛార్జీలు పెంచడం బాధాకరణం అని చెప్పేసి వారు చెప్తున్న కనిపిస్తా ఉంది. మరోపక్క కూడా రాష్ట్రంలో మార్పు అని అంటేనే సామాన్య ప్రజలపై అధిక భారం మోపడమేనా, ఇదేనా మార్పు అని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఎల్లుండి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని కూడా ఎమ్మెల్యేలందరూ కూడా ఈ బస్ భవన్ వెళ్లి ఆర్టీసీ కొత్త ఎండీ కూడా ఈ వినతి పత్రం అందించే దిశగా కూడా అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా సామాన్య ప్రజల పక్షాన కూడా మేము ఎప్పటికీ ఉంటాం. మరోపక్క కూడా ఆర్టీసీ మాత్రం ఇప్పుడు ప్రస్తుతం మాత్రం హైదరాబాద్ లో మాత్రం బస్ ఛార్జీలు పెంచిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బస్ ఛార్జీలు పెంచే యోచనలు కూడా ఆర్టీసీ ఉందని కూడా మనకు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించిన ఇప్పటికే ఎమ్మెల్యేలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా ఇప్పటికే దీనిపై స్పందించిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. సురేష్, థ్యాంక్ యూ ఉదయ్.